జాయిన్ బిగ్ బాస్ ఎలిమినేషన్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. లాజికల్ మాట్లాడదు. నేనంతే, నా బిహేవియర్ అంతే. మీకోసం, మీ పక్కింటల కోసం నేను మారను. మీకెందుకండి? నీకెందుకయ్యా అవన్నీ? నువ్వు నీ పని నువ్వు చూసుకో. మీలో ఉన్న అన్ని ప్రశ్నల్ని అడిగా. నన్ను అయితే ఎవడైతే బన్నీతో నన్ను ట్రోల్ చేశాడో ఆడ అమ్మకే పుట్టలేదు. ఆడ ఎవడకు పుట్టాడో కూడా నాకు తెలియదు ట్రోల్ చేసినాడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. పబ్లిక్ ఓట్ తోనే ఎలిమినేట్ అయిన భరణి గారు మళ్ళీ విత్ ఇన్ 1 వీక్ లో పబ్లిక్ ఓట్స్ తో వచ్చేస్తారంటే ఎలా నమ్ముతానండి? మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఉన్నారు కదా వాళ్ళ గురువు గారు, మీకు తెలీదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అంటే చెప్పు. అంటే ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం కు దమ్ముంటే, కలేజా ఉంటే మీరు అడగగలరా? మీకు దమ్ముందా? నిన్నే. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? మీకు తప్పుగా ఏం కనిపించిందో ఫస్ట్ ఆన్సర్ చేయండి. ముందు ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి, లేదా నేను ఇక్కడ ఆపేస్తాను ఇంటర్వ్యూ. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్నపోతుల తిని ఆవిడ తెలుగు ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో ఉండాలని హౌస్ లోకి వెళ్లారు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఆవిడ ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం అవన్నీ చూసి ఆడియన్స్ ఇక్కడ పంపించేశారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మన దగ్గరకు వస్తున్న 9th కంటెస్టెంట్. రండిరా. హలో మేడం, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. మాట నేను కూర్చోమన్నాకే మీరు కూర్చోవాలి. ఇది నా హౌస్, ఇది నా మాట, నా మాటే శాసనం. అలాగే. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి మేము? మాధవియా, మాధురియా? చెప్పు. నా పేరు మాధురి, మాధవి కాదు. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకు గొడవ ఉండేది కాదు కదా అమ్మాయితో. నాకు కొంచెం ఎక్కువ. అందరికీ అలా చెప్పను, నాకు నచ్చితే చెప్తా. అవును, అసలు నచ్చలే. నచ్చలేదురా. 3 వారాలుంటే ఇన్ని క్వశ్చన్లు రాయించారండి ఆడియన్స్. ఇంద్ర ఇది జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంకో 3 ఉంటే బుక్ రాయాల్సి వచ్చేదేమో. వేసేసాడు, బాగా వేసేసాడు. మాధురి గారు చెప్పండి. చెప్పండి, ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే వచ్చిన పని అయిందా? మీరు? నేను ఏ పని మీద రాలేదు, వచ్చిన పని అవ్వడానికి. అవునా? నిజమా? నేను తెలుగిళ్లలోకి వెళ్ళాలి అనుకున్నారు? వెళ్ళాను. కాదండి, వెళ్తే తొందరగా ఎలా వస్తారు? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. అరే నీ అబ్బా, ఇప్పుడు నేను సేవ్ అయి ఉండాలన్నా కూడా ఉండగలను. తొక్కేం కాదు. అదేంటి? నేను డైరెక్ట్ గా నామినేషన్ కూడా నేనే చేయించుకున్నా. ఇది నేను చూడలా. మీరు అనుకున్నాను కాబట్టి వచ్చారు అని అన్నారు. అవును. మీరు అనుకుంటే రాలా. మీరు నామినేషన్స్ లోకి వస్తే ఆడియన్స్ మిమ్మల్ని బయటికి పంపించారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నేను డైరెక్ట్ నామినేట్ చేయించుకున్నా. నేను చెప్పాను మా ఆయనకి నా నీడ్ ఉంది, బయటకు రావాలనుకుంటున్నాను. మీ ఫ్యాంటసీ కోసం వచ్చారు అంతేనా? ఎక్స్పీరియన్స్ కోసం వచ్చా. ఏం ఎక్స్పీరియన్స్? అంటే ఎప్పుడు నేను కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాను, ఎప్పుడు ఒక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడున్నాను. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఎందుకు వద్దాం అనుకున్నారు మీరు? దానికంటే కూడా నా నీడ్ బయట ఉందని అనిపించింది. బయట నీడు లోపలికి ఇదిగో ఏమండి, ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. 2 weeks లో మీకు ఇది ఉంది అని నెక్స్ట్ మీ ఇంట్లో కార్యక్రమం. అసలు నా టార్చర్ నేను ఫస్ట్ వీక్ లోనే వస్తాను అనుకున్నా. ఇది రియలైజేషన్.
వన్ వీక్ ఇంకా నా దానికి భరించలేక వస్తాను అనుకున్నాను, కానీ 3 weeks వరకు ఉన్నాను. ఆడియన్స్ కూడా యాక్చువల్ గా 1 వీకే అనుకున్నారు. మీరు ఆ వీక్ నామినేషన్ లో ఉంటే మిమ్మల్ని అర్థమైందా రాజా? బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా ఎంత పెద్ద తోపు ఉన్నా సరే, ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు, తోపు అనట్లేదు. నేను మీ గురించి అట్లా మీరు తోపుని ఎవరు అనలేదు, కానీ స్ట్రోక్ మీద స్ట్రోక్. శ్రీజ నచ్చలేదన్నారు. ఎందుకు? ఎందుకంటే నీ మొహ నాకు నచ్చల. హౌస్ లోకి వెళ్ళిన వెంటనే అందరూ పలకరిస్తూ మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి మీ పేరేంటంటే తెలుసుకో అన్నా. నేను కాదు, ఆడియన్స్ అన్నది ఇది. అదే ఆడియన్స్ కి అంటున్నాను, నా ఇంటెన్షన్ వేరే. తెలుసుకో నేను సరదాగా అన్నాను. ఏదో సరదాగా వచ్చింది. మీరు ఆ రోజు గనక ఫస్ట్ అడగగానే అమ్మా నా పేరు మాధురి అనే మాట ఒక్కటి చెప్పుంటే మీది ఆ లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళండి. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. మాధురికి నోరెక్కువ, అరిచేస్తుంది, ఎగబడుతుంది, అదుపు ఉండదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కొన్ని మాటలు చెప్తా. నీ నోరే చెత్త, బుద్ధి తక్కువ, షటప్, సెన్స్ లేదు, ఛీ తో. ఎందుకులే నీకు ఏసు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. బయట అయితే జుట్టు పట్టుకొని ఈడ్చి పడతా. అవును, ఎక్కువ మాట్లాడితే నిన్ను కొడతాను. ఏంటో నువ్వు కొట్టేది కొట్టేంత తప్పేం చేసింది? నాకు తప్పు అనిపించింది. అదే ఏం చేసింది? తన గేమ్ తను ఆడుకున్న వేరే అబ్బాయి కోసం తన గేమ్ ఆడడం నాకు నచ్చలేదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? ఎప్పుడైనా ఆవిడ గేమ్ స్పాయిల్ చేసుకుని సాక్రిఫైస్ చేసిన సందర్భం ఒక్కటి చెప్పండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అసలు ఆ అమ్మాయి కంప్లీట్ గా అబ్బాయి గేమ్ ని స్పాయిల్ చేస్తూ ఆ అమ్మాయి గేమ్ కూడా స్పాయిల్ చేసుకుంది. వాళ్ళిద్దరేమో అక్కడే ఉన్నారు. మరి హౌస్ లో ఉన్నప్పుడు మా ముందు కనిపించే కూడా మాకు నచ్చినప్పుడు నచ్చమని చెప్పాలి కదా. నాకు ఆమె బిహేవియర్ నచ్చలేదు, ఆమె యాటిట్యూడ్ నచ్చలేదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇప్పుడు ఆడియన్స్ ప్రకారమే నేను మాట్లాడాలి, ఒక 100 మందికి నచ్చినట్టు మాట్లాడాలంటే నా వల్ల కాదు. నాకు నాలాగా ఉండడమే వచ్చు. మీరు అందుకే వచ్చారు కదా ఇక్కడికి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? నేను రావాలనుకుంటేనే వచ్చాను, నేను వెళ్ళాలనుకుంటేనే వెళ్ళాను. మీకు ఓట్లు తక్కువ కాబట్టే బయటకు వచ్చారు. నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను, నేను రావాలనుకున్నాను వచ్చాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కూర్చోకపోతే మాట్లాడరా? ఇంత కూల్ గా అనలేదు మేడం మీరు. కూర్చోకపోతే మాట్లాడరా? మరి అలా ఎలా అండి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ నాకు యాటిట్యూడ్ ఉంది. ఓకే, ఏం చిల్లర్ కాదురా మీరు. సో మీకు నాకు పర్సనల్ గ్రేజెస్ ఏమీ లేవు. మాట్లాడుతున్నాను, మీరు నార్మల్ గా మాట్లాడట్లేదు. నా టోనే అంతే. నేను కుదురుకున్నాను అసలు ఎదవను నేను అసలు మంచిని కాదండి. మళ్ళీ అక్కడ ఆయన బర్త్డే అయిపోద్ది. మీరు నవ్వారు, మాధురి గారు నవ్వారు ఫస్ట్ టైం. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. ఏదో భయపడ్డట్టు అనిపించింది ఒక దశలో నాకు. ఎవరు? నేనా? ఆ కళ్యాణ్ తిట్టారు. భయం అనేది నా బ్లడ్ లో కూడా లేదు. అక్కడ భయం అనే పదం నా డిక్షనరీలో లేదు. స్పెల్లింగ్ అసలు ఆ భయం అనే వర్డ్ నా లైఫ్ లో, నా డిక్షనరీలో కూడా లేదు. ఆడియన్స్ కొన్ని ట్వీట్ చేశారు, చూద్దామా? నవ్వుతున్నారేంటి? అవుతున్నాయంద్రా. అసలు ఆ మాధురిని బిగ్ బాస్ హౌస్ లో తీసేస్తే గానీ నేను బేబీ చూడను. అంత మాట ఏంటండి ఆవిడ లెగిస్తే గొడవ, కూర్చుంటే గొడవ. ఆమెనే స్ట్రాంగ్ గా నామినేట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? కంటెస్టెంట్లు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారండి, ఆడియన్స్ మనకంటే తెలివైన వాళ్ళు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నాబ్బా. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.